హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఎగ్ బిర్యానీ అండి. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ఒకసారి ఇలా ఎగ్ బిర్యానీ చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇదే అడిగి చేయించుకుంటారు. చాలా బాగుంటుందండి దీని టేస్ట్. అలాగే చాలా సింపుల్గా కూడా ఉంటుంది ప్రాసెస్. అయితే ఇక్కడ నేను ముందుగా ఎగ్ బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ నేను బాస్మతి రైస్ని 3 సార్లు వాష్ చేసి ఒక అరగంట ముందు కడిగి నానబెట్టాను. బిర్యానీకి ఎప్పుడు కూడా ముందుగా రైస్ని కడిగి నానబెట్టుకోవాలండి. తర్వాత నేను 3 కోడిగుడ్లు కూడా ఉడికించేసి పెంకి తీసి పెట్టుకున్నాను. ఇక్కడ ఉల్గరం మసాలా బాక్స్ చూపిస్తున్నానండి మీకు. తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టానండి. ఆయిల్ వేసాను. హీట్ అయ్యాక చిటికెడు పసుపు, కొంచెం కారం, చిటికెడంత ఉప్పు వేసానండి. వేసి ఒకసారి కలుపుకోవాలి. ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, వాటికి ఇలా ఘాట్లు పెట్టి ఆయిల్లో వేసి వేయించాలండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చండి. ఉదయాన్నే హడావుడిగా ఉన్నప్పుడు ఇలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ చేసేస్తే ఈజీగా అయిపోతుందండి. అలాగే పిల్లలకి టేస్టీగా కూడా ఉంటుంది, బాగా నచ్చుతుంది. ఎగ్స్ ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిపోయినాయి కదా, ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాను. ఇలా అన్ని సైడ్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టాలండి. ఇప్పుడు అందులోకి దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, జాపత్రి, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఇలా ఉల్గరం మసాలా ఇక్కడ చూపించినవి వేసి వేయించాలండి. అవి ఫ్రై అయిపోయాక సన్నగా పొడుగ్గా తరిగిన ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలండి. మనకి బిర్యానీకి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ 1 గ్లాసు బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తున్నానండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్యాన్కి అంటుకోకుండా ఎగ్స్ ఫ్రై అవ్వాలంటే ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎగ్స్ వేసి ఫ్రై చేస్తే మనకి ప్యాన్కి అంటుకోకుండా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని వేయించాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించాలండి. ఇప్పుడు ఇందులోకి 1½ స్పూను పచ్చి మసాలా వేసానండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్ ఉంటుంది. ఇంకా విడిగా వేయాల్సిన అవసరం లేదండి. ఇది పచ్చి మసాలా అంటారు. పచ్చి మసాలా వేసాక బాగా వేయించాలండి. ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించాలండి. తర్వాత ఇందులోకి తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీకు పచ్చి మసాలా ఫుల్ వీడియో కావాలంటే కామెంట్స్లో తెలియచేయండి. సపరేట్గా వీడియో చేస్తాను. ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేయాలండి. మనం బాస్మతి రైస్తో చేస్తున్నాం కదండి, కావాలంటే మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 కప్పు పెరుగు వేసానండి. పెరుగు వేసాక సిమ్లో పెట్టి కలుపుకోవాలి. దీన్ని బాగా వేయించాలండి. ఆయిల్ సపరేట్ అవ్వాలి. అప్పటి వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఈ ఎగ్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. పక్కన ఇంకే కర్రీ కూడా అవసరం ఉండదు. రైతాతో సర్వ్ చేసుకుంటే ఇంక దీని రుచి అదిరిపోతుందండి. మనకి ఇలా పెరుగులోంచి వాటర్ వస్తుందండి. అప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి బాగా కలుపుకోవాలి. అప్పుడు ఈ బిర్యానీ మసాలా అంతా కూడా ఎగ్స్కి బాగా పడుతుందండి. బిర్యానీ మసాలాకి కూడా ఎగ్ ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు మనకి ఎగ్ బిర్యానీ టేస్టీగా ఉంటుందండి. ఇలా ఎగ్స్కి ఘాట్లు పెట్టి వేయించుకుంటే మనకి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎగ్స్కి బాగా పడతాయి. అందుకే మీకు చూపించానండి. అలా ఘాట్లు పెట్టి వేసి వేయించాలి. ఆయిల్ సపరేట్ అవ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎగ్స్ని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెడుతున్నానండి. ఎందుకంటే ఇందులోనే మనం ఇప్పుడు రైస్, వాటర్ వేసి కలిపితే ఎగ్ ముక్కలైపోతుంది, బిర్యానీలో కలిసిపోతుందండి. ఇలా సపరేట్గా తీసి పక్కన పెట్టి లాస్ట్లో వేసుకుంటే అప్పుడు మనకి ఎగ్స్ ముక్కలు అవ్వకుండా బాగా వస్తుందండి బిర్యానీ. తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1½ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ బదులు మామూలు రైస్తో చేసుకోవచ్చండి. మామూలు రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అంతేనండి. మనకి ఇలాగ నీళ్ళు పొంగు రావాలంటే పొంగు వచ్చినప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేయాలి. వేసాక ఒకసారి కలుపుకోవాలండి.
ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఇప్పుడే ఒకసారి వేసి కలుపుకోవాలండి. తర్వాత ఇందులో చివరిగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేయాలి. ఇలా లాస్ట్లో వేసుకుంటే మనకి అవి ముక్కలు అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎగ్ బిర్యానీ. ఎగ్స్ అవి వేసేసాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్లు వేయించుకుంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. బిర్యానీ పొడి పొడిగా వస్తుందండి. 2 విజిల్లు వేయించేసాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత ప్రెషర్ పోయేంత వరకు మూత తీయకూడదండి. ప్రెషర్ పోయింది. ఇప్పుడు నేను మూత తీసాను. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఎగ్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికిందండి. చాలా పొడి పొడిగా వచ్చింది. మూత తీయగానే మంచి స్మెల్ వచ్చిందండి. చాలా బాగుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి ఎగ్స్ బయటికి తీసి రైస్ మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చాలా పొడి పొడిగా వచ్చిందండి. ఎగ్స్ బయటకు తీసి కలుపుకుంటే అప్పుడు మనకి ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. కలిపేసాక మళ్ళీ ఎగ్స్ అందులో పెట్టేసానండి. ఇప్పుడు మనం దీని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని విడివిడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీకు చూపిస్తున్నానండి. చాలా పొడి పొడిగా వచ్చింది. ఇలా ఒకసారి చేసి పెట్టండి. ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. పిల్లలు అయితే ఇంక యమ్మీ యమ్మీగా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు పైనుంచి నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే ఇంక అదిరిపోతుందండి. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి. ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ ఎగ్ బిర్యానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.